దయచేసి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. yesterday when I was meditating, దేవుడు టీమ్ ప్రేయర్స్లో ఒక చక్కటి వాగ్దానం ఇచ్చాడో చదువుతాం. ఎక్సడస్ 33:15-16, నిర్గమకాండం 33, 15, 16 వచనం. ఉదయకాలం ఎవరైతే అటెండ్ కాలేదో ఇంటికి వెళ్ళినాక ఇంగ్లీష్ సర్వీస్ కూడా మీరు చూడండి. గాడ్ సీకర్స్కి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయో కూడా చెప్పబడింది. సో దయచేసి వినండి. సాయంకాలం మధ్యాహ్నం కాలం కూడా వచ్చిన మీరందరూ కూడా ధన్యులు. బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తున్న మీరందరూ కూడా ధన్యులు. ఆమేన్. చదువు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను. నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. 16వ వచనము చాలా చాలా బాగుంది చూడండి. నీ సన్నిధి లేకుండా మేము ముందుకు వెళ్ళమంటున్నాడు. 16లో ఏమంటున్నాడంటే, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిందని దేనివల్ల తెలియబడుతుంది. హౌ డు యు నో దట్ యూ హ్యావ్ ఫౌండ్ గాడ్స్ ఫేవర్? చూడండి చెప్తున్నాడు, నీవు మాతో వచ్చుట వలననే కదా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఆర్ యు ఆల్ అలైవ్? ఎస్. దేవుడు కటాక్షం మన ఎడల ఉందని ఎలాగ తెలియబడుతుందని చెప్తున్నాడు. ఆయన సన్నిధి మన తోడుగా వస్తే, ఆ సన్నిధి మనకు తోడుగా వస్తే చూడండి, మేము అంటే నేనును నీ ప్రజలను చెప్పండి, అందరు చెప్దాం, భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వారందరి నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకుంటున్నారు. ఎప్పుడు తెలుసా? ఆయన సన్నిధి మీరు కోరినప్పుడు. హౌ డు యు నో యు ఫౌండ్ గాడ్స్ ఫేవర్? వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ అపాన్ యూ. అర్థమవుందా? ఈరోజు వచ్చిన మీ అందరిలో ఎవరి ప్రెజెన్స్ ఉంది? ఎవరి వైబ్రేషన్ ఉంది? గాడ్స్. ఎస్. ఈరోజు కొన్ని మంచి విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతమంది గత వారాల్లో అబ్రహాంకి దేవుడు చెప్పాడు, నా సన్నిధిని ఏమని చెప్పాడు? 17వ అధ్యాయం ఆదికాండం 17:1 ఏం చెప్పాడు? నువ్వు నిందారహితుడిగా ఉండి నా సన్నిధిలో నువ్వు నడుచుకున్నట్లయితే నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. 3 months నడిచాడో లేదో, విదిన్ 1 year 99 yearsలో దేవుడు చెప్పాడు. 100 years కల్లా ఇస్సాకును దేవుడు ఇచ్చి గొప్ప దీవెన అబ్రహాంకి దయచేశాడు. You do not know the power of God's presence. చెప్పండి, you don't know the power of God's presence. పక్కన వారికి చెప్పండి, నాకు ఐ నో. హల్లెలూయా. చూపించిన యోబు చెప్తాడు. యోబు 29 నాకు చాలా ఇష్టమైన చాప్టర్. యోబు 29, 5 నుంచి చదువుతాం. చూడండి, దేవుని యొక్క ప్రెజెన్స్ అందరు కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బైబిల్ యూ కెన్ లుక్ అప్. క్రిస్టియన్స్ అయిన వారు బైబిల్ తెచ్చుకుంటారు, ఫెయిత్ క్రిస్టియన్స్ అయిన వారు బైబిల్ తెచ్చుకోకుండా ఇక్కడ ఉంటుంది కదా అని ఫెయిత్తో వస్తారు. బట్ ఐ ఎక్స్పెక్ట్ యూ క్యారీ యువర్ బైబిల్. యోబ్ 29:5. యా. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా. కొంచెం స్లోగా మనం అందరం చద్దాం. ఓకే. ఫస్ట్, సర్వశక్తుడు నాకు తోడై ఉండేను. అప్పుడు ఏం జరిగింది? నా పిల్లలు నా చుట్టూ. 6వ వచనం, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను. మనం పెట్టే అడుగు ఎక్కడికే పడుతుంది? బండ నుండి నా నిమిత్తము నూనె, అంటే ద రాక్ విల్ ప్రొడ్యూస్ ఆయిల్ ఫార్ యూ. నా నిమిత్తం అని ఉందా? ఎస్. నీ నిమిత్తము బండ ఏం చేయబోతుంది? బండ నుండి నూనె వస్తుందా? ఎక్కడి నుండి నూనె వస్తుంది? ఫ్రమ్ అండర్ గ్రౌండ్ కదా. గాడ్ ఇస్ సెయింగ్, నువ్వు ఎక్కడ అడుగు పెడితే నువ్వు పెట్టిన అడుగెల్లా నేతిలో పడుతుంది. ముట్టుకుందంతా మట్టి అయిపోయింది అంటారు కదా. ఇప్పుడు మనం ముట్టుకుందంతా ఏమైపోతుంది? శ్రేష్టమైపోతుంది. ఆమేన్. ఇంకేం? నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారుతుంది. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచు. ఎక్కడ సిద్ధపరచుకుంటాడు ఆయన సీట్? రాజవీధిలో. హల్లెలూయా. కెన్ యూ బిలీవ్? దేవుడి యొక్క కటాక్షం మన మీద ఉంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే ఎన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. పట్టణపు గుమ్మంలో నో బడీ కెన్ ఫర్గెట్ యూ. ప్రతి ఒక్కరు నువ్వు గుర్తుపట్టేంత స్థితిలో దేవుడు పెడతాడు. నెక్స్ట్ 8వ వచనం, యవనులు నన్ను చూచి తాముకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి,
యవ్వనులు లేచి నిలబడతారు, కానీ యవ్వనులు భయపడే అంత స్థితిలో యోబుని దేవుడు నిలబెట్టాడంట. హల్లెలూయా. అంటే యవ్వనులు ఏడిపించడము, టీజ్ చేయడం కాదు, యవ్వనులు దాక్కుంటున్నారంట. ఎంత పవర్ఫుల్ పర్సన్. ఇఫ్ యూ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ బీ మోస్ట్ పవర్ఫుల్ ఆన్ ఎర్త్. హల్లెలూయా. ముసలి వారు లేచి నిలబడ్డారు. ఎప్పుడైనా నువ్వు లేచి నిలబడ్డావు ముసలి వారు వచ్చినప్పుడు, కానీ ముసలి వాళ్ళు లేచి నిలబడతారా? వై? ఎందుకు? నీ దగ్గర ఏముంది? దేవుడు యోబు ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడు నాకు ఇంకా తోడుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎస్, కీప్ రీడింగ్. అధికారులు మాట్లాడట మాని నోటి మీద చేయి వేసుకుని. ఎప్పుడైనా అధికారుల దగ్గర మీరు వెళ్ళారా? మీరు మాట్లాడతారా, అధికారులు మాట్లాడతారా? పోలీస్ ఆఫీసర్ దగ్గర నువ్వు నిలబడి నువ్వు మాట్లాడతావు, పోలీసు వాళ్ళు మాట్లాడతాడు. టీచర్ దగ్గర నువ్వు నిలబడి, అధికారుల దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర నువ్వు నిలబడి నువ్వు మాట్లాడతావు, అధికారులు మాట్లాడతారు. నువ్వు మాట్లాడితే డోంట్ టాక్ అంటారు. బట్ ఇక్కడ ఉల్టా ఉంది సినారియో. నువ్వు అధికారికి అధికారిగా ఉంటావు. యు గెటింగ్ ఇట్? అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసేసుకుంటారంట. ఏంటా పవర్? నీ మాటల్లో ఏంటా శక్తి? హూ ఇస్ దేర్? మోషేని దేవుడు ఎక్కడ పంపించాడో? ఫరో దగ్గర పంపించాడు. అమ్మో నాకు మాటలు రావంటే దేవుడు ఏమన్నాడు? ఫరోకి దేవుడుగా ఉంటాడు. యు గో, యు టాక్. ఆమెన్. అధికారితో మాట్లాడాడా లేదా? ఎంత ధైర్యం వచ్చిందంటే మోషేకి, ఒక డిక్టేటర్ అయిన ఫరో, భయంకరమైన రాజు, ఎంత భయంకరమైన వాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఏడిపిస్తున్నాడా లేదా? అంచివేస్తున్నాడా లేదా? వాడిని మొత్తుతున్నాడా లేదా? అంత పవర్ ఉందా లేదా? నేనేమి నీకు మెటీరియల్ ఇవ్వను, కానీ నువ్వు కట్టాలని చెప్తున్నాడా లేదా? అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నా ప్రజలు పంపించాలన్నాడు. ఎట్లా ఉంటుందంటే సీన్, నా అడ్డకు వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను శాసిస్తున్నావా అంటారా? దిస్ ఇస్ మై ఏరియా అంటారు కదా, నా ఏరియాకి వచ్చి నువ్వు నన్ను. కానీ మోషే దేవుడు ఏం చేశాడు? మోషే అడుగుతాడు, నీ సన్నిధి చాలా 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 స్పెషల్ నాయన, మేము చాలా ప్రత్యేకింపబడిన వారు. ఆ ప్రత్యేకత యోబు మనకి చెప్తా ఉన్నాడు. అధికారులు మాట్లాడుట మానుకొని వారు చేతులు, నోటి మీద చేతులు వేసుకున్నారు. నీవు కూడా అంత కరేజ్ నీకు వస్తుంది. యు డు నాట్ నో ఇఫ్ యు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. డిక్టేటర్స్ దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడతావు, అధికారుల దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడతారు. వారు ఇంకా మరో మాట నీ కోసం ఏమీ చెప్పలేరు. ఇంకా చెప్తాం, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనేను. ది కుడెంట్ ఈవెన్ గివ్ బ్యాక్. ఎవరైనా నోరు తెలిసి నేను తిట్టేస్తున్నారా, హీనపరుస్తున్నారా? దేవుని ప్రెజెన్స్ తీసుకెళ్ళండి. టేక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకసారి భక్సింగ్ అయ్య గారి యొక్క సాక్ష్యం నేను విన్నాను, కొన్నిసార్లు చెప్పాను నేను. ఆయన దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండేవాడు, చాలా నిష్టగా ఉండేవాడు. హెబ్రోన్ చర్చ్లో ఆయన స్థాపించిన హెబ్రోన్ చర్చ్లో స్త్రీలను ఒక చోట, పురుషులను ఒక చోట పెట్టాడు. అయితే ఒక కొత్త దంపతులు, గర్భిణీ స్త్రీ ఆమె వచ్చింది చర్చ్కి. అయితే వారికి తెలీదు, ఫస్ట్ టైం చర్చ్కి వచ్చారు. సో ఆ స్త్రీలు ఒక చోటు ఉన్నారు, పురుషులు ఒక చోట కూర్చున్నారు. ఆమె గర్భం ధరించింది కాబట్టి భర్త, ఎందుకంటే హెబ్రోన్ చర్చ్లో చాలా మటుకు 4 గంటల వరకు సర్వీస్ జరుగుతుంది. సో మధ్యలో ఆకలేస్తుందేమో అని చెప్పేసి అటు స్త్రీల సైడ్ ఇలాగ కిటికీ ఉంటే కిటికీ సైడ్ వెళ్ళి ఆమెతో సైకిల్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నీకేమైనా కావాలా, వాటర్ కావాలి, ఏం కావాలి? అప్పుడే మెసేజ్ అయిపోయి అలాగా భక్సింగ్ అయ్య గారు, పాస్టర్ గారు వెళ్తున్నారు ఆయన రూమ్కి. అంతలో ఈ అబ్బాయిని చూసి, ఆ స్త్రీల సైడ్ ఉండడం చూసి, వాళ్ళతో సైకిల్ చేస్తున్నాడని చూసేసి చాలా కోపగించుకుంటాడు. వెంటనే వెళ్ళి ఒక్కటేస్తాడు ఆయన. అసలు నీకు తెలియలేదా, ఎక్కడ మాట్లాడుతున్నావు అని తిట్టేస్తాడు. ఇవాళ రేపు పాస్టర్ అలా చేస్తే సో ఆయన కొట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన రూమ్లో కూర్చున్నప్పుడు ఆయన మనసాక్షి ఆయనను గద్దిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు, తప్పు చేసావు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసావు. వెంటనే ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, అబ్బాయి మాత్రము కనబడితే నేనే వెళ్ళి క్షమించమని చెప్తాను. అంతలో ఈయన ప్రార్థన చేసి ఆయన కన్నీరు కారుస్తూ ఉంటుండగా ఆ కొట్టబడిన అతను, ఆ యవనస్తుడు లేక భర్త అసలు ఏమనుకుంటున్నాడు, ఈయన అలాగేలా నన్ను కొడతాడు,
అలాగేలా నన్ను ఇన్సల్ట్ చేస్తాడు, ఈయన పాస్టర్ ఎలా అవుతాడు, ఈయన సేవకుడు ఎలా అవుతాడు అనేసి ఆయన లెఫ్ట్ రైట్ తీసేద్దామని చెప్పేసి ఆయన రూమ్కి వస్తూ ఉన్నాడు. ఈయనేమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నన్ను క్షమించు ప్రభా. ఆయన కనబడితే నేను క్షమించమని కోరుతున్నాను. యు నో హౌ టాంజిబుల్, హౌ పవర్ఫుల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్. దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి భగత్ సింగ్ గారి మీదకి వచ్చింది. ఆయన ఇలాగ రూమ్ బయట ఇలాగ నిలబడి ఇంకా అడుగుతామని తలుపు ఇలా తెరుస్తుంటే భగత్ సింగ్ గారు అక్కడే కూర్చొని ఉన్నారు. సో ఈ వ్యక్తి వచ్చి భగత్ సింగ్ గారిని లెఫ్ట్ రైట్ తీద్దామని వచ్చిన వ్యక్తి ఆయనను చూసిన వెంటనే మోకాల మీద ఉండి ఈయనే సారీ చెప్పాడు. ఎవరు సారీ చెప్పారు? నన్ను క్షమించు, నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు భగత్ సింగ్ గారు నన్ను క్షమించు. ఆయన షాక్ అయ్యాడు. అసలు ఏంటి ప్రభా, నేను తప్పు చేశాను, కానీ నిజంగా యూ డు నాట్ నో. కొన్నిసార్లు దేవుని ప్రెజెన్స్ మనకు తోడుగా ఉంటే నోట్ తీసి ఎవరు మనల్ని ఏ మాట తిట్టలేరు. ఒకవేళ తిట్టినా వారంతటి వారు వచ్చి క్షమాపణ కోరుకుంటారు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ దట్. దేవుని యొక్క సన్నిధిలో ఉండే వారు, నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు తిట్టారు, వీరు తిట్టారు, వీరి నన్ను ఇంటి ముందున్న వారు అన్నారు, ఇంట్లో ఉన్న వారు అన్నారు. ఎందుకు అంటున్నారు? గో టు గాడ్. దేవుని సన్నిధిని అడగండి. ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఎంత కరేజస్గా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అటువంటి కరేజ్ దయచేయను గాక. ఇంకా చదుదాం 11వ వచనం. నా సంగతి చెవిపడిన ప్రతి వాడు, మరొకసారి చదుదాం. నా సంగతి చెవిని పడిన వాడు, ప్రతివాడు నన్ను ఏమంటున్నాడు? ఏమంటున్నారు? ఎవరు లక్కీ ఫెలో అంటున్నారు. హల్లెలూయా. అంటే ఏంటి, ఏదో అదృష్టం నేను చుట్టుకుంది అంటున్నారు. కానీ మనం ఏమంటారు? ఎప్పుడు మనకు దురదృష్టం చుట్టుకుంది అనుకుంటాం కదా. కానీ దేవుడు తోడుగా ఉంటే ప్రతి ఒక్కరు ఏమంటారు? అదృష్టవంతునని ఎంచుతారు. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్షి. నౌ జంప్ టు 21. కింద తర్వాత మీరు చదవండి, ఆయన ఏం చేశాడో చూడొచ్చు. 21 చూద్దాం. లెట్స్ గో టు 20. మనుషులు నాకు చెవి నా కొరకు, నీ కొరకు ఎవరైనా వెయిట్ చేస్తూ ఉన్నారా? నువ్వు మాట్లాడితే విందామని. దేవుడు నేను అలాగా చేయను గాక. 22. అంత జ్ఞానం ఉందన్నమాట. ఆయన మాట్లాడిన తర్వాత అదే ఫినిష్, అదే లాస్ట్. హిస్ వర్డ్ ఇస్ ద లాస్ట్ సే అంటారు కదా, అలాగా. యా, నా మాటలు వారి మీద పడేను. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూసి చిరు నవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియు చెయ్యరైరి. ఇది దేవుడు గారు చెప్పేది. ఎవరు చెప్తున్నారు? యోబు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎవరు ప్రకాశం ఉంది ఆయన మీద? దేవుని ప్రకాశం ఉంది. ఇందాక మనం పాడాం, నీ ముఖ కాంతి నా ధైర్యం. when God's grace face shines upon us, చూడండి, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమియో చెయ్యరైరి. లాస్ట్ వచనం చదవండి. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓ దార్చువాని వలె నేను ఉంటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఇటువంటి దీవెనలు కావాలి? రాసుకున్నారా? గట్టిగా చూపించండి. వద్దా? 29:5-25. దేవుడు మనకు తోడుగా ఉంటే, పక్కన వారికి చెప్పండి, ఇఫ్ గాడ్ ఇస్ విత్ మీ ద వరల్డ్ విల్ సీక్ మీ. హల్లెలూయా. ఇఫ్ ఐ సీక్ మై గాడ్ ద వరల్డ్ విల్ సీక్ మీ. దేవుని వెతుకు వారినంట లోకమంతా వెతుకుతుందంట. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్పనా? మీకు ఆమె అనడం రావట్లేదు. దేవుని వెతుకువారంట లోకమంతా వారిని వెతుకును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, వారి మధ్యలో మనము, ఎవరి మధ్యలో మనం పెద్దమై కూర్చున్నాం? దేశంలో మనం పెద్దమై కూర్చుంటామంట. ఐ డు నాట్ నో హూస్ గోయింగ్ టు రిసీవ్ దిస్ విత్ కరేజ్. ఈ వాక్యాన్ని మనం పొందుకోవడానికి కొంచెము విశ్వాసమే కాదు, విశ్వాసంతో ఏం కావాలి? ధైర్యం కావాలి. అది నేనా, నన్ను పెద్దగా కూర్చోబెడతాడా? దేవుడు అడుగుతున్నాడు, పెద్దగా కూర్చోబెడతా, నువ్వు రెడీ ఉన్నావా? ఆర్ యు రెడీ టు సీక్ మీ?
ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ లైఫ్ టు సీక్ మీ? దేవుని హత్తుకున్న వారిని అంట దేవుడు ఏం చేస్తాడంటే గట్టిగా హత్తుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితం మారిపోతుంది. చూడండి, ఒక మాట చూపిస్తాను. హిజికియా గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. 2 రాజులు 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. అతడు యెహోవాతో చెప్పాలి, యెహోవాతో ఆయనను వెంబడించుటలో వెనుక తీయక దేవుడు చెప్పినవన్నీ చేశాడంట. ఆయన జీవితంలో మనం చూస్తే హిజికియా సా మిలిటరీ విక్టరీ. ఆయన జీవితంలో 2 నిమిషాలు నేను ఫాస్ట్గా తెరవమని చెప్తాను. ఓపెన్ యువర్ బైబిల్స్ టు 2 Chronicles 31:21. 2 దినవృత్తాంతం 31:21 చూద్దాం. చూడండి, దేవుని హత్తుకున్న వారికి యెహోవా ఒక దూతను పంపెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఇంగ్లీష్లో చూడండి, అండ్ సో హీ ప్రాస్పర్డ్. అండ్ సో హీ దేవుని హత్తుకుంటే మనకేమొస్తుంది? ప్రాస్పారిటీ. ఆమేన్, హల్లెలూయా. దేవుని హత్తుకుని ఆయన ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేస్తూ వర్ధిల్లుతూ వస్తూ ఉన్నాడు. ఇంకోటి చూపించిన 32:27. 32:27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారం. దేవుని హత్తుకుంటే ఏం జరుగుతుంది? స్క్రిప్చర్స్ ప్లీజ్ బీ క్విక్. 32:27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును. చెప్పండి, అతి విస్తారమైన ఏంటి? ఐశ్వర్యము ఇంకా కలిగాను. హల్లెలూయా. ఎవరైతే దేవుని గట్టిగా పట్టుకుంటారో, సండేనే కాదు, మండే టు సాటర్డే కూడా ప్రతి దినము ప్రార్థన చేస్తారు, ప్రతి దినము దేవుని లేకుండా ఏ పని చేయరో వారికి దేవుడు ఏమిస్తాడు? అతి విస్తారం. చెప్పండి, మామూలు విస్తారం కాదు, అతి విస్తారమైన ఐశ్వర్యం. ఎలా వస్తుందో మనకి తెలియదు, ఎలాగ దేవుడు ఘనతనిస్తాడో మనకి తెలియదు. ఆయన మార్గములు మనకి అర్థం కావు, కానీ దేవుని హత్తుకున్న వారికి దేవుడు ఏమి చేస్తాడు? అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను దయచేస్తాడు. అంతేకాదు, అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. 29. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన. ఎవరిచ్చారు? దేవుడు. నీకెవరిస్తారు? ఏమిస్తాడు? యు ఆర్ వెరీ క్లెవర్. విస్తారమైన కలిమి అంటారు అనుకున్నాను. అతి విస్తారమైన కలిమి దయచేసి నందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. హల్లెలూయా. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ. దేవుడు ఇలాగ ఇచ్చేస్తాడు. నువ్వు నీకు ఎంత ఎడ్యుకేషన్ ఉంది, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏమి చూడడు. హత్తుకుంటున్నావా? ప్రతి ఉదయకాలం లేచి, తెల్లవారుజామునే లేచి, ఉదయకాలంనే లేచి, పెందలకాడే లేచి, యోబు ఏం చేసేవాడు? అరుణోదయమే లేచి ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడు. ఆయన ధనం ఎలా ఉంది? విస్తారంగా ఉంది. కష్టం వచ్చింది, శ్రమలు వచ్చాయి, అన్నీ కోల్పోయాయి. దేవుని హత్తుకున్నాడా? విడిచిపెట్టాడా? హిజికియా క్లీవ్డ్ అన్ టు ద లార్డ్, నాట్ లెఫ్ట్ హిమ్. కొన్నిసార్లు మన జీవితంలో, అయ్యో నేను చర్చ్కి వస్తున్నానే, ఆ వాగ్దానం స్వీకరిస్తున్నానే, దశంభాగం ఇస్తున్నానే, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తున్నానే, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, కానీ నాకేం జరగట్లేదు. కాబట్టి నా సొంతంగా నేను ఏదో ఒకటి చూసుకుంటాను. నేను ఏదైతే జాబ్ రావాలని చూసుకుంటున్నానో అది నాకు రావట్లేదు, కాబట్టి నా సొంతంగా షార్ట్ కట్ నేను చేసుకుంటాను, లంచాన్ని ఇస్తాను, అది ఇస్తాను. నో. కష్టంలో కూడా యోబు ఏం చేశాడంటే దేవుని హత్తుకున్నాడు. భార్య ఏం చెప్పింది? నీ యథార్థతను ఇంకా పట్టుకొని ఉన్నా, దేవుని దూషించి ఆయన విడిచిపెట్టు, చనిపో అన్నది. యోబు ఏం చేశాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. ఐ కెన్ నాట్ లీవ్ గాడ్ అన్నాడు. హల్లెలూయా. ఐ కెన్ నాట్ లీవ్ గాడ్. నువ్వు ఎంత చెప్పినా నా దేవుని నేను విడిచిపెట్టాను. నో, ఐ విల్ ఎంటర్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నేను ఉంటాను. ఆయన మంచితనం నేను చూసినా చూడకపోయినా
నేను మాత్రం ఆయనని వదిలిపెట్టాను. దేవుడు ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టాడు ఆయనని. కోల్పోయినవన్నీ ఓకే, నువ్వు కోల్పోయావు అంతే, నువ్వు నన్ను పట్టుకున్నావు కదా చాలు అన్నాడా దేవుడు? రెట్టింపిచ్చాడు. పోగొట్టుకున్నవన్నీ, కోల్పోయినవన్నీ, కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, బాధల నుండి చెప్తావా? నీవే రాకపోతే అయిపోదును, నేనుండలేనయ్యా, బ్రతుకాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా, నీవే లేకుండా నేనుండలేనుగా, నీ తోడే లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ సీకర్స్ ఆల్వేస్ సీక్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వెతికాడు, పట్టుకున్నాడు, వదిలిపెట్టలే. యు నో గాడ్ కెన్ డూ సో మెనీ థింగ్స్ విత్ దోస్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉన్నవారు ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం దేవుని మీద డిపెండ్ అయ్యేవారిని ఏ మేలు తక్కువ చేయడంట. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలో కొదువై ఉండదు. అంటే అన్ని మేలు వస్తాయా లేదా? ఇంకా చూద్దామా హిజికియాకి ఏం జరిగిందో చూద్దాం. 2 Chronicles 32:23, 2వ దినవృత్తాంతం 32:23. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకుంటే ఏం జరుగుతుందంటే అందరూ చూసే అందరూ కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నేను ఆనర్ చేస్తారు, నీకు ఘనత ఇస్తారు, శాల్వాలు కప్తారు, పూదండలు వేస్తూ ఉంటారు. నువ్వు మా ఇంటికి రా, అడుగు పెట్టక్క అని చెప్తా ఉంటారు. హల్లెలూయా. యూ డు నాట్ నో ద ఆనర్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజు నుంచి సోసంగమ మీరందరూ దేవుని హత్తుకొందురుగాక. ఈ రోజు నుంచి మీరందరూ ఘనత పొందిన వారు అవుదురుగాక. మీ పేరు నేను యూట్యూబ్లో చూసి అబ్బా నా దగ్గర సెలబ్రిటీస్ వస్తున్నారు అనుకోవాలి. హల్లెలూయా. అంత ఘనత సకల ఉందా లేదా? సకల జనముల ఉందా లేదా? మీ ఆర్గనైజేషన్లో ఉన్న వారందరికంటే దేవుడు నీకు ఘనత దయచేయనుగాక. హైదరాబాద్ అంతా కూడా మీకు ఘనత దేవుడు దయచేయనుగాక. మీ ఊర్లో ఉన్న వారందరూ కూడా ఈయన మాకు తెలుసా, ఇంటి అడ్రస్ తెలుసా, నేను చెప్పెదరుగాక. యునో వై? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. హిజికియాకు ఒక కష్టం వచ్చింది, ఒక యుద్ధం వచ్చింది, చాలా భయంకరమైన పెద్ద యుద్ధం. అషూర్ రాజులు వచ్చారు. ఎవరైనా భయపడిపోయి వణికిపోతారనమాట. సెన్హెడ్రిన్ ఆయన భయపడేవారు. కానీ హిజికియా అయ్యో రాజు వచ్చాడు, సైన్యం వచ్చింది, యుద్ధం వస్తుంది, వాళ్ళు ఇటు నుంచి అటాక్ చేస్తే మనం అటు నుంచి అటాక్ చేద్దాం రాయండి అని చెప్పట్లేదు. వారి దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి అని అనలేదు. వారి దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి. హీ డి నాట్ ఈవెన్ స్ట్రాటజైజ్ ఎనీథింగ్. లెటర్ తీసుకెళ్ళాడు. ఎక్కడ పెట్టాడు? సెన్హెడ్రిన్ ఎంత ఆర్గనైజ్డ్ ఫెలో అంటే లెటర్ రాసి మరి పంపిస్తాడు. హిజికియా అంతకంటే ఆర్గనైజ్డ్. హీఈస్ మోర్ ప్రిపేర్డ్. హీ టుక్ ద లెటర్, హీ కేమ్ టు సో చర్చ్. ఎస్, ఎవరైనా నీకు లే ఆఫ్ లెటర్ ఇచ్చారా? రెసిగ్నేషన్ ఏదైనా ఇచ్చారా? ఎవరైనా నీ డాక్యుమెంట్స్ విషయంలో ఇది జరగదని చెప్పారా? ఎక్కడ రావాలి? లెటర్ తీసుకుని రండి, హాల్ టికెట్స్ తీసుకుని సన్నిధికి రండి. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఎలా చేద్దాము అని కాదు, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దాము అని రండి. హల్లెలూయా. దేవుని హత్తుకొనము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకే ఒక రాత్రి దేవుడు ఏం పంపించాడు? దూతను పంపించాడు. హిజికియా ఎక్కడుంటే దూతలు వెళ్తూ ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధి ఎలాంటిదంటే మనుషుల లాజిక్స్ ఇంతే ఉంటాయి కదా, అంత మట్టుకే వెళ్తాయి కదా. దేవుడి సన్నిధి ఎంత పవర్ఫుల్ అంటే లాజిక్కి మించినది. ఆమేన్. టుడే వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్,
ప్లాన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభా, ఇది ప్రభా, నేనేం చేయాలి? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశ్చర్యమైన సహాయం నేను అందించబోతున్నాను. ఆశ్చర్యం. గత వారాల్లో మనం చూసాం కదా, ఆశ్చర్యము కలిగించేవి దేవుడు హిజ్కియా జీవితంలో చేశాడు. ఇంకోటి చూద్దాం. ఆయన మిలిటరీ విక్టరీ కారణం ఏంటి అంటే 2వ వృత్తాంతం 32:7-8. 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ మనం చూసాము. కానీ ఆయనకి ఏ హెల్ప్ ఉంది చూడండి ఒకసారి చూద్దాం. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అశ్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడకుడి. హిజ్కియాకి ఎంత ఫెయిత్ ఉందంటే, దేవునితో ఉన్న వారికి దేవుడు వారికి తోడుగా ఉన్నారు. దేవుడు రోజు మాట్లాడుతున్నాడు, దేవుడితో చేయి పట్టుకొని హత్తుకొని జీవిస్తున్నాడు. మేము బయటికి వెళ్తున్నప్పుడు, మాల్స్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా షాపింగ్కి వెళ్తున్నప్పుడు, మాకంటే షాపింగ్ ఇంకా బయటకంటే ఏముంది. సో యాజ్ వీఆర్ గోయింగ్, మా చిన్న పాప వెంటనే వచ్చేసి నా దగ్గర నిలబడి ఇలా హత్తుకొని నడుస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, కొంచెం ఆగే, నాకు స్పేస్ ఇవే అంటే లే, హత్తుకుంటాను. ఈవెన్ మై ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. కానీ అది ఇంకా చూపిస్తూ ఉంటుంది, హత్తుకొని నడుస్తూ ఉంటుంది. ఏదైనా ఫొటోస్ ఏదైనా వస్తే నేను మమ్మీ దగ్గర హత్తుకొని ఉంటానంటది. షీ విల్ సో క్లింగ్ టు మీ. దానికి ఏదైనా చిన్న బాధ వస్తే దానికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే డబుల్ బాధ అవుతుంది. ఎందుకంటే నా మీద హత్తుకొని ఉన్నది కాబట్టి. డీజీ షీఈ్ వెరీ లాజికల్, షీఈ్ వెరీ క్లెవర్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ జోజీ క్లెవరా, లాజికల్, ఆదాయిదా నేను చూడాను, ఒకటే చూస్తాను, అది నన్ను హత్తుకుంటుందా లేదా చూస్తాను. గాడ్ ఈజ్ లైక్ దట్. హీ డస్ నాట్ నీడ్ యువర్ విజ్డమ్. నువ్వు హత్తుకుంటే చాలు, ఆయనే పని జరిగిస్తూ ఉంటాడు. ఐ యు గోయింగ్ టు క్లింగ్ టు గాడ్? ఎస్. హత్తుకుంటారా? ఆయనను వెతుకుతారా రోజు? ప్రభా, నువ్వు లేకపోతే, మోషే ఏమంటారు, నువ్వు లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందు భయం నాయన. నువ్వు ఉంటే ఈ సకల జనంలో మేము ప్రత్యేకింపబడిన వారము. యు వాంట్ బీ అ స్పెషల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనే నువ్వు ప్రత్యేకింపబడిన దానిగా నువ్వు ఉండాలా? మీ ఫ్యామిలీలోనే ఉండాలా? నువ్వు ఎంత ముసల్మానమైనా, ఎంత యవనస్తుడైనా, నువ్వు ప్రత్యేకింపబడుదువు గాక. యు ఆర్ క్యారింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏంటండి మామూలు ప్రెజెన్స్గా దేవుడు, యేసు ప్రభు దేవునితో గడిపి ముఖ వర్చస్సు మారిపోయింది, శరీరం మారిపోయింది, ఏమంటారు, శరీరం మీద వేసుకున్న బట్టలు మారిపోయాయి, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అందుకే ఊరికనే రాలే, నా ముఖ వర్చస్సు బట్టి, నా చిరునవ్వు బట్టి, నా ముఖ వర్చస్సు, నా ముఖ ప్రకాశం బట్టి వారి యొక్క దుఃఖం పోయిందంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సంబడీస్ ప్రెజెన్స్. దేవుడు ఒక చోట ఇక్కడ ఉన్నాడు అని తెలిస్తే మన దుఃఖము ఎండిపోతుందా లేదా? మన కళ్ళలో ఉన్న కన్నీరు ఇంకిపోతున్నాయా లేదా? సంతోషంతో మనం వెళ్తామా లేదా? దేవుడు అదే ప్రెజెన్స్ మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా దేవుడు సంతోషం దయచేస్తాడంట. యువర్ ప్రెజెన్స్ ఇస్ సో డిఫరెంట్. ఈ రోజు నుంచి నువ్వు దేవుని హత్తుకొని చూడు, రేపు నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి చూడు, మనుషులందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో వాళ్ళకి తెలియదు. ఘనత ఆయన సన్నిధిలో దాగి ఉంది, ఐశ్వర్యము దాగి ఉంది. ఈరోజు నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ ఆశ్చర్యంగా దేవుడు నేను పోషిస్తాడు. ఏలియాని దేవుడు పోషించలేదా? వాగు దగ్గర పోషించలేదా? ఆ తర్వాత దేవుడు కాకోలం నుంచి పంపించలేదా? ఆ తర్వాత దేవుడు విధవరాల దగ్గర పంపించలేదా? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పోషింపబడుతూనే ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్. నేను ఎలా నన్ను నేనే పోషించుకో. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి, పిల్లలు కావాలని చాలామంది యవనస్తులు బ్రదర్స్కుంటూ ఉంటుంది. నాకే సరిపోవట్లేదు. రేపు పెళ్ళి అయితే ఐల్ టెల్ యూ సంథింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని కటాక్షం నీ మీద ఉంటే సుబుద్ధి కన్నా భార్యను ఇస్తాడు. దేవుడు భార్యనిస్తే బైబిల్లో ఉంది, తనకిష్టమైన వారికంటే దేవుడు మంచి భార్యను ఇస్తాడంట. ఐ డోంట్ నో విచ్ వర్స్, బట్ భార్య దొరుకు వారికి, గట్టిగా, భార్య దొరుకు వానికి, పురుషులు చెప్పట్లేదు, భార్య దొరుకు వానికి, స్త్రీలు చెప్పండి, భర్త దొరికిన వారికి. సీ దే హ్యావ్ ఫెయిత్. మీకు వాక్యంలో ఉన్నా చెప్పట్లేదు, చెప్పండి సిస్టర్స్ మీరు. భర్త దొరికిన వారికి హల్లెలూయా. గాడ్ విల్ మల్టిప్లై, మేలు మల్టిప్లై చేస్తాడు.
సో నేను ఎలా పోషిస్తాను నువ్వు అనుకో, నేను ఎలాగ దేవుని హత్తుకోవాలనుకో, నేను దేవుని ఎలాగా వెంబడించాను నువ్వు అనుకో. ఎలాగ జరుగుతుంది, అమ్మో ఇంత పెద్ద కొండన, ఇంత పెద్ద నేను ఎలాగ పోషిస్తాను, ఇంత పెద్ద కార్యం నేను ఎలాగ చేస్తాను, ఇంత పెద్ద ఇంటిని నేను ఎలా కడతాను, ఇంత పెద్ద అప్పు నేను ఎలా చేస్తాను. జస్ట్ క్లింగ్ టు గాడ్. ఆయనను హత్తుకో, గట్టిగా హత్తుకో, సమస్తం ఆయన చూసుకుంటాడు. ఆయనను ఎంతగా దీవించాడు చూడ. మనుషుల బాహువు 8వ వచనము, మాంస సహాయం కంటే ఎక్కువ సహాయం మనకుంటుంది. దేవుని హత్తుకున్న వారికి ఈ లోకంలో ఎంతమందికి సహాయం ఉందో నాకు తెలియదు, ఎంతమందికి కనెక్షన్స్ ఉందో లేదో నాకు తెలియదు. అందరు కనెక్షన్స్ ఉండొచ్చు, నీకు ఏ కనెక్షన్ లేకపోతే నీకు ఏ కనెక్షన్ ఉంది? డైరెక్ట్ పవర్ కనెక్షన్ ఉంది. ఏ కనెక్షన్ ఉంది? ద పవర్ కనెక్షన్ ఇస్ దేర్ విత్ యూ. యూ మే నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్స్. ఎవరిని పేరు ఎవరికి చెప్పని అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడు? మనుషుల సహాయం కాదు, మాంస సంబంధమైన బాహువు అతనికి అండ, కానీ మనకు సహాయము చేటకు, మన యుద్ధంలో జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? హిజ్కియా చెప్పారు. హిజ్కియా ఎలా చెప్పగలిగాడు ఈ మాట? అంత భయంకరమైన యుద్ధం ముందు ఎలాంటి మాట చెప్పగలిగాడు అంటే, హిజ్కియా ఎవరిని హత్తుకున్నాడు? ప్రతిరోజు ఎవరిని హత్తుకున్నాడు? దేవుని హత్తుకున్నాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. 29వ అధ్యాయం 36, 2 Chronicles 29:36. కమా త్వరగా తీద్దామండి. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాను జనులను సంతోషించిరి. నీ ఏ కార్యము జరగాలో ఆ కార్యం అప్పటికప్పుడే జరుగునుగాక. ఇట్ వాస్ డన్ సో క్విక్లీ. క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు, లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. దేవుడు కార్యాలు త్వరగా జరిగిస్తూ ఉన్నాడు. ఏదైతే 10 years పడుతుందో దేవుడు 10 daysలో జరిగించును గాక. అప్పుడు నువ్వు హిజ్కియా వాళ్ళే చెప్తా ఉంటావు, ఈ కార్యము దేవుడు నాకు త్వరగా జరిగించాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిజాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడు చెప్పండి? 70వ కీర్తన 4 ఏంటి అది? యెహోవాను వెదుకువారు ఉత్సహించుదురు గాక. అంటే దేవుడు చేసే కార్యాలు ఎంత త్వరగా జరుగుతుందంటే, నువ్వు అనుకున్న దానికంటే వేగంగా 10 ఏళ్ళు పట్టే దీవెన నీకు 10 రోజుల్లో రావచ్చేమో. గాడ్ కెన్ డూ క్విక్. యు నో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గాడ్ స్పీడ్. యు నో దట్? యు నో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గాడ్ స్పీడ్. ఇమ్మీడియట్గా జరిగే కార్యాలు జరిగినాయా బైబిల్లో? 5 రొట్టెలు 2 చేపలు, ఎస్ 24 hours లాస్ట్ వీక్ మనం విన్నాం. ఎంత త్వరగా దేవుడు కార్యము చేశాడా లేదా? చనిపోయిన వారిని సహితం దేవుడు లేపాడా లేదా? క్షణాల్లో లేపాడా లేదా? ఒక బోట్లో వాళ్ళు కూర్చున్నారు సముద్రంలో, మిక్కిలి భయంకరమైన తుఫాను వచ్చింది, కానీ ఏసే కూర్చున్న వెంటనే వారు ఒడ్డుకి చేర్చబడ్డారా లేదా? స్ప్లిట్ సెకండ్లో. దట్ ఈస్ కాల్డ్ గాడ్ స్పీడ్. త్వరగా దేవుడు నీకు కార్యాలు జరిగిస్తాడు. అందుకే పక్కన వారికి చెప్పండి, అందుకే హత్తుకో, దేవుని హత్తుకో. ఎవరిని హత్తుకుంటున్నావు? డబ్బునా? మనుషులనా? కట్నానా? లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ us. ఇంకా చూడాలని ఉందా? హిజ్కియా ద్వారా ఏం నేర్చుకున్నాం మనం? మిలిటరీ విక్టరీ, ధనఘనతలు, ఐశ్వర్యము, హీలింగ్ పొందుకున్నాడా లేదా? క్షణాల పొందుకున్నాడా లేదా? ఆ తర్వాత ఇందాక చదివాం కదండి, పనులన్నీ సకాలంలో జరుగుతాయి. ఇప్పుడు చదువుతాం ఎక్సోడస్ 13:21, నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చేది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా వస్తే ఫస్ట్ ఇంకో 4వ విషయం అనుకుంటా, దేవుడు ఏం చేస్తాడు అంటే మనకి ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్ ఇస్తాడు. అంతేనండి? మరొకసారి చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చేది. సో దేవుడు మనకు ముందుగా నడుస్తూ వస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. చెప్పండి, నడిపిస్తాడని చెప్పండి.
వారిని నడిపించుటకై దేవుడు ఏం చేస్తాడు? మేఘస్తంభాన్ని దింపుతాడు, అగ్నిస్తంభాన్ని కూడా దింపుతూ ఉంటాడు. హీ నోస్ వేర్ టు సెండ్ యూ, హీ నోస్ హౌ టు లీడ్ యూ. చెప్పండి, మై గాడ్ నోస్ హౌ టు లీడ్ మీ. ఆయనకు తెలుసు నేను ఎలాగ నడిపించాలి, ఏ స్థలంలో నడిపించాలి, ఏ టైంలో నడిపించాలి. ఎస్, హీ నోస్ వేర్ టు సెండ్ యూ, వాట్ ప్లేస్ యూ హ్యావ్ టు బీ, వేర్ యూ హ్యావ్ టు గో. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడే మనల్ని నడిపించునుగాక. కానీ మనం ఏం చేస్తామంటే, ప్రభా నేను నడుస్తున్నాను, నువ్వు నా వెంటరా అంటాం కదండి. నా పని ఇది నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నా వెంట రా. కాదు, దేవుని సన్నిధి మనకు తోడుకుంటే ఆయనే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు సమస్తం తెలుసా తెలీదా? ఆయన డెస్టినేషన్స్ తెలుసా తెలీదా? ఆయన ఎంత ఆయన ఎంత దేవుడు అంటే ప్రతి ఒక్కటి ఆయన చేతిలో ఉందా లేదా? భూమిలో ఉన్న సంపూర్ణత ఎంతయో ఆయన చేతిలో ఉందా లేదా? ఎస్, హీ నోస్ ఎవ్రీ ప్లేస్. రహస్య స్థలంలో ఉన్న ధననిధులు ఎక్కడున్నాయి దేవునికి తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా అన్న వారి చేతులు చూపించండి. గాడ్ నోస్, గాడ్ విల్ లీవ్. రెండోదిగా మనం చూద్దామండి, దేవుడు మనల్ని నడిపిస్తే ఏం జరుగుతుంది? 114 కీర్తన 3వ వచనం నుంచి 7 వరకు చదువుదాం. 3వ వచనం. సముద్రము దానిని చూచి పారిపోయిను, యోర్దాను నది వెనుకకు మళ్ళిన, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 3వ వచనం, నాకు మానిటర్ మీద పెట్టండి. 3వ వచనంలో, ద రెడ్ సీ సా హిమ్ కమింగ్ అండ్ హరిడ్ అవుట్ ఆఫ్ ద వే. ఓకే, 3వ వచనం ఏమనుంది? ద సీ లుక్డ్ అండ్ ఫ్లెడ్, జార్డన్ టర్న్ బ్యాక్. సముద్రము చూచి పారిపోయింది, నదులు వెనుకకు మళ్ళీ. దేవుడు మనతో వస్తే సముద్రాలు, వాక్యం విన్నవారులారా, సముద్రాలు, నదులు అంటే సముద్రం వంటి శ్రమలు. చెప్పండి, నా బిజినెస్లో దేవుడు నాతో పాటు వచ్చునుగాక. ఎర్ర సముద్రాలు పారిపోవాల్సిందే. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో వస్తే ఎన్ని సమస్యలైనా పారిపోవునుగాక. అంటే దేవుడు ఇలా నడుస్తూ ఉంటే చాలంట, ఎర్ర సముద్రం ఏమైపోతుంది? పారిపోతుంది. హల్లెలూయా. ఇంకా చద్దాం 4వ వచనం. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేసెను. కొండలు గుట్టలు గొర్రె పిల్లల వలె. ఎప్పుడైనా కొండను చూసి కొండకు అందులు వేయడం చూసారా? ఆర్ డిడ్ యూ సీ ఎనీబడి యాజ్ స్ట్రాంగ్ యాజ్ అ మౌంటైన్? కొండ ఎంత బలమైన వాడిని ఎప్పుడైనా చూసారా? కానీ దేవుని యొక్క ప్రెజెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే, కొండలు గుట్టలు కూడా పొటేల వలె గంతులు వేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయంట. అంటే దేవునికి అడ్డుగా ఏదియో, అంటే దేవుడు నీతో వస్తే నీకు అడ్డుగా ఏదియో. హల్లెలూయా. ఇంకా చదువు, లెట్స్ సీ. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నావు, వాట్స్ రాంగ్ విత్ యూ? నీకేం జరిగింది? నీకేం సముద్రమా నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించింది? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శ్రమలు, సముద్రాల వంటి శ్రమలు ఎందుకు పారిపోయావు అని నువ్వు అడగబోచున్నావు గాక. వచ్చిన ఆ దరిద్రం ఎలాగ వెళ్ళిపోయావు? అసలు ఎలాగ పారిపోవడానికి ఏం తటస్థించింది? అంత ఆశ్చర్యం దేవుడు నీకు దయచేయను గాక. ముందేమో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు, ఇప్పుడు దేవుడు మనల్ని మల్టిప్లై చేసి గొప్ప ఇంటిని దేవుడు దయచేసి ఒక నూతనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడితే నువ్వు అంటావు, ఎక్కడ నుండి వచ్చాను, అసలు ఎలా పడుకున్నాను, ఎలాగ అసలు ఆ చిన్న ఇంట్లో మేము పడుకున్నామండి. కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? ఉన్నత స్థితిలో. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను, తుదకు అది మహాభివృద్ధి కలుగును గాక. ఎందుకు అంటే యోబు 8:5 ఏముందంటే, దేవుని నువ్వు జాగ్రత్తగా వెతికిన ఎడలా, ఆయన నువ్వు బతిమాలుకున్న ఎడల, హల్లెలూయా, దేవుడు నేను ఇంక్రీజ్ చేస్తాడు. యోర్దాను నువ్వు వెనుకకు మలుటకు నీకేమీ తటస్థించినది. చదువు. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్ల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? నీకేమి సంభవించింది? ఎందుకు ఇంత కదిలిపోయారు? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఎందుకు అంటే భూమి ప్రభువు సన్నిధి, దివ్య డేవిడ్ దేవుని సన్నిధిలో
వణుకును. యాకోబు అంటే నువ్వు నేను. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు పారిపోయాయి? వాట్ మేడ్ దెమ్ జంప్? ఈ సమస్యలు ఎప్పుడు పారిపోతాయి? మీ ఇంట్లో క్రానిక్గా ఉన్న ఇల్నెస్ ఎప్పుడు పారిపోతాయి? మీ జీవితంలో ఆ దరిద్రం తిష్టేసుకొని కూర్చున్న ఆ దరిద్రం ఎప్పుడు పారిపోతాయి? దేవుని సన్నిధిలో ప్రతిదీ వణుకును గాక. ప్రతిది వణుకుతుంది, ప్రతిది మోకాలు వేస్తుంది. ఆయన నామమున ప్రతి మోకాలు వంగును గాక. సో చర్చ్కి ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యము? నీ సమస్యలు ఈరోజు ఎవరి దగ్గర వంగుతున్నాయి? దేవుని దగ్గర. నీ ప్రక్కన ఎవరున్నారు అంటే నీ దగ్గర కూడా వంగుతున్నాయా లేదా? ఏ సమస్య వంగబోచుంది? రాసుకోండి సమస్యలన్నీ, అవన్నీ నీ దగ్గర వంగబోచున్నాయి. బికాస్ హూ ఇస్ విత్ యూ? రైట్ డౌన్ యువర్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు యూ రైట్ డౌన్ యువర్ ప్రాబ్లమ్స్. చెప్పండి. సమస్య నంబర్ 1, ప్రాబ్లం నంబర్ 1 జాబ్లెస్నెస్, వంగునుగాక. సెకండ్ ప్రాబ్లం హెల్త్, వంగునుగాక. థర్డ్ ప్రాబ్లం అప్పు, వంగునుగాక. ఫోర్త్ ప్రాబ్లం డిలే, డిసప్పాయింట్మెంట్, వంగునుగాక. కింద యేసయ్య సన్నిధిలో ప్రతిదీ భూమి వంగుతుంది. ఈ సర్వీస్ తర్వాత మీరు బయటకు వెళ్తారు కదా, మీరు వెళ్ళిన ప్రతి చోట దేవుని సన్నిధి మీరు తీసుకెళ్తే మీరు నిలబడిన ప్రతి స్థలము వణుకునుగాక. wherever you stand, that place is going to shake in the name of Jesus of Nazareth, because you are carrying the most powerful presence of God. ఏ మోసుకుంటూ వెళ్తున్నారో దేవుని సన్నిధి. Is it a joke? No. You want to see it? హత్తుకోండి, దేవుని హత్తుకోండి, దేవుని వెతకండి. మోషే వల్ల అడగండి, బతిమాలండి, ప్రభా నీ సన్నిధి మాతో పాటు రాకపోతే మేము ఒక్క అడుగు వేయము. దేవుని సన్నిధి వస్తే నువ్వు నిలబడిన భూమి అంతా కూడా వణుకుతుంది. హల్లెలూయా. ఏ సమస్య ఎదురు నిలబడలేదు, నీకు వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు నువ్వు అంటావు, ఏంటి సమస్య? సముద్రమా, నువ్వు పారిపోవటానికి ఏమి తటస్థించింది? ప్రభు సన్నిధి అని చెప్పబోతుంది. దేవుని యొక్క సన్నిధి. ఆర్ యు రెడీ టు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆయన నీతో ఉంటే ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ పొజిషన్ తీసుకుంటాడంట దేవుడు. మీకు అర్థమవుతుందా? మళ్ళా చెప్పమంటారా? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? ఆయన సన్నిధి నువ్వు కోరినప్పుడు, ప్రభా నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని నువ్వు కోరినప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పొజిషన్లు తీసుకుంటాడంట. నా బిడ్డలు నా సన్నిధి లేకుండా వెళ్ళట్లేదు కాబట్టి వారికంటే ముందు నేను నిలబడతాను. ఆయన ముందు నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? యెషయా 45:2 చద్దాం. మీ అందరికీ తెలిసిన వాక్యం, బిగ్గరగా చద్దాం అందరం కలిసి. 45:2. నువ్వు దేవుని సన్నిధి కోరినప్పుడు దేవుడు నీకు, అందరు చెప్పాలి, ఎలా పోతాడు దేవుడు? నీకంటే ముందు ఎవరు ఉంటారు? ఎప్పుడైనా మీరు మినిస్టర్ దగ్గర బాడీ గార్డ్స్ చూసారా? గన్మెన్ చూసారా? చూసండి, తెలుసు కదండి. సో మినిస్టర్ ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు, కానీ ఎంత ధైర్యంగా నడుస్తాడు. పక్కన ఎవరున్నారు? ముందు ఎవరు నడుస్తున్నారు? జరగండి అనగానే చాలా హాయిగా నడుస్తూ ఉంటాడు. దే విల్ ప్రిపేర్ అ వే ఫర్ ద మినిస్టర్. ఖాళీ చేస్తూ ఉంటారు, అడ్డుగోడలను తీస్తూ ఉంటారు, అడ్డు మనుషులను తీసేస్తూ ఉంటారు. నా ప్రభు నీ జీవితంలో అలా చేయను గాక. ముందుగా నీకు నడవబోచున్నా, నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవాలి. నీ ముందు తలుపులన్నీ తెరవబడతాయి. చూడండి, ఇంకా చూద్దాం. ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయును. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలాలంటే మౌంటైన్స్. చెప్పండి, మౌంటైన్స్ అంటే నీకు ముందుగా ఎంత పెద్ద కష్టమైన దేవుని సన్నిధి నువ్వు తీసుకొని వెళ్తా ఉంటే మౌంటైన్స్ ఏమైపోతున్నాయి? లెవెలప్. ఏమైపోతున్నాయి? లెవెల్ అయిపోతున్నాయి. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలాలను దేవుడు సరాలము చేశాడు. ఇత్తడి తలుపులు. ఎప్పుడైనా ఇత్తడి తలుపులు చూసారా? డిడ్ యూ గో టు గోల్కొండ ఫోర్ట్? ఎస్. ఫస్ట్ స్టార్టింగ్ ఒక పెద్ద ఇత్తడి తలుపు ఉంటుంది. అది మూస్తే నో ఎంట్రీ అంటే మనం ఎంట్రీ ఇవ్వగలుగుతామా? సాతాను కూడా నీ జీవితంలో భయంకరమైన ఇత్తడి తలుపులు వేసి నో ఎంట్రీ, నో వన్ షుడ్ పాస్. నువ్వు ఆశీర్వాదంలో అడుగు పెట్టకముందు సాతాను అన్ని తలుపులు, గొలుసులతో తలుపులు వేసి ఉంటాడు. నువ్వు ఎవరిని తీసుకెళ్ళాలి? నీ పాస్ ఏంటి? గాడ్స్ ప్రెసెన్స్. చూడండి, ఇత్తడి తలుపులు పగలగొట్టాను.
ఇంకేంటి? ఇనుప గడియలను చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. దోస్ పీపుల్ హూ వాంట్ డోర్స్ టు ఓపెన్ షుడ్ సే, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను, మళ్ళొకసారి ఇత్తడి తలుపులను. చెప్పిన వారు గెట్ రెడీ ఫర్ యువర్ బ్రేక్ త్రూ డోర్స్ టు ఓపెన్. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ డోర్స్. అయితే నిన్ను ఒక్కటే చేయమంటున్నాడు, ఆయన సన్నిధి వెతుకు. ప్రభా ఈరోజు ఐఎమ్ గోయింగ్, నా డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు క్లోజ్ అయిపోయాయి, ఎవరు తీయట్లేదు, నా కనెక్షన్స్ లేదు, రికమెండేషన్ లేదు, నువ్వు నాతో పాటు రా, డాక్యుమెంట్స్ పట్టుకుని తలుపులన్నీ దేవుడు తెరువునుగాక. సాతాను మూసి వేసి సీల్ పెట్టిన తలుపులను దేవుడు తెరుచునుగాక. దేవుడు తెరుస్తాడా? తెరుచునుగాక అందమ్మా. తెరుస్తాడు, తెరువును. ఇస్ ఇట్ రైట్? ఎస్, గాడ్ విల్ ఓపెన్, అంతే. దెర్ ఇస్ నో అదర్. గాడ్ విల్ ఓపెన్. ఇత్తడి తలుపులు పగలగొట్టేదన్ను, ఇనుప గడియలను విడగొట్టేదన్ను. ఐ విల్ ఓపెన్, ఐ విల్ బ్రేక్ ఇట్ ఓపెన్. హల్లెలూయా. సో దేవుని సన్నిధి మనకు ఉన్నట్లయితే దేవుడు మన తలుపులన్నీ తెరుస్తాడు. ఇంకేం చూద్దాం, 3వ వచనం చూడండి. ఇంకేం చేస్తాడు దేవుడు? తలుపులు తెరిచిన తర్వాత అక్కడ ఏముంది? వెన్ హీ ఓపెన్స్ డోర్స్, యు సీ వాట్ ఇస్ దేర్? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు సోచర్స్కి ఇదే వాగ్దానాలు ఇస్తూ మన హృదయంలో పేరుకుపోయేంత, కూరకుపోయేంత వరకు దేవుడు ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎంతమంది స్వీకరిస్తున్నాను నాకు తెలియదు, నేనైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానం పట్టుకొని, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా వస్తే అంధకారంలో ఉంచబడిన నిధులను నువ్వు నాకు, రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనము నువ్వు నాకు ఇచ్చేదవు. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు గో, ఏ జాబ్ నాకు ఓపెన్ అవుతుంది, ఏ హైక్ వస్తుంది, ఏ ప్రమోషన్ వస్తుంది అని కదా. నువ్వు దేవుని సన్నిధి అడిక్ట్ అవ్వు. బీ అడిక్టెడ్ టు వాట్? ఏం అడిక్షన్స్ ఉన్నాయి మనకి? టీవీ అడిక్షన్, కూల్ డ్రింక్ అడిక్షన్స్. త్రాగబోతులు ఎవరం లేము, కానీ ఏముంటుంది? కూల్ డ్రింక్ కంపల్సరీ. బిర్యానీ తిన్నామా, కూల్ డ్రింక్ ఉండాలి. తర్వాత కొంతమంది నాలాంటి వాళ్ళకి కాఫీ అడిక్షన్ ఉంటుంది. అన్ని అడిక్షన్స్ పోనుగాక, ఒకటే అడిక్షన్ మనకు ఉండునుగాక. వాట్ ఈస్ దట్? ఆమె చెప్పు, జీసస్. హల్లెలూయా. హత్తుకో ఆనందే. ఈరోజు అమ్మో నేను దేవుని సన్నిధిలో లేను, నాకు ఏదో అయిపోతుంది, రెస్ట్లెస్ అయిపోతున్నాను, డిప్రెస్కి వెళ్ళిపోతున్నా. సో రన్ టు గాడ్స్ ప్రెజెన్స్. పరిగెత్తుదామా? ఎన్నిసార్లు? 100 సార్లు రోజుకి పరిగెత్తాలన్నా పరిగెత్తండి. బీ అడిక్టెడ్. ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చెప్పండి, ఐ విల్ ఎంటర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు వెళ్తే ఏం జరుగుతుంది? మీరు బయటకు వచ్చే వరకు దేవుడు అన్ని మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయునుగాక. చాలామందికి తెలియదు, కానీ ఐఎమ్ లివింగ్ యాజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని ద్వారాలు తెరుస్తాడు చెప్పలేము. ఇది బాగుంది ప్రభా, ఇది నాకు నిజంగా నాకు మెప్పు ఇచ్చింది, నాకు ఘనత ఇచ్చింది, నాకు మంచి పేరు ఇచ్చింది అని మనం అనుకుంటామా? వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డోర్ అంటాడు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ థింగ్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్. యూ హ్యావెంట్ సీన్ ద బెస్ట్ యెట్. ఆర్ యూ హియరింగ్ వాట్ గాడ్ ఇస్ సెయింగ్? దేవుడు ఇది చెప్తున్నాడని మీరు నమ్ముతున్నారా? ఎందుకు హత్తుకోవట్లేదు దేవుని? టీవీని హత్తుకున్నంతగా, ఫోన్ని హత్తుకున్నంతగా బైబిల్ని హత్తుకోము, ప్రార్థన చేయము. నువ్వు ప్రార్థన చేయవే అంటాం, భార్యకి చెప్తా ఉంటారు. కొంతమంది సిస్టర్స్, మమ్మీ నువ్వు ప్రార్థన చేస్తే చాలంటారు. నువ్వు హత్తుకో, నీకు తోడుగా వస్తాడు. ఆమేన్. ఆయన ఏం చేయగలుగుతాడంటే మెట్టగా ఉన్న స్థలాలనని సరళపరుస్తాడు. ఇప్పుడు వరకు నో ఎంట్రీ అని తాళాలు వేసి మూసిపెట్టాడు సాతానుగాడు. అవన్నీ తెరవబడును గాక యేసు నామములో. ఇత్తడి తలుపులు మూసిపెట్టాడా? ఆ నరకము, ఆ శాపం పెట్టాడా? మీ ఇంట్లో ఏదో శాపం నడుస్తుందా? గో విత్ గాడ్స్ ప్రెజెన్స్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గోయింగ్ టు గో విత్ గాడ్స్ ప్రెజెన్స్? అందరి చేతులు ఎప్పాలి. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. చూడండి, మార్క్స్ వార్త 16:20 చూడండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారులైంది. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు.
ప్రభు వారికి తోడుగా ఉన్నాడా లేదా? ప్రభు వారికి సహకారిగా ఉన్నాడా లేదా? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఎక్కడ ప్రకటించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ జాబ్కి వెళ్ళాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఏ రెంట్ తీసుకోవాలి, ఏ ఇల్లు కొనుక్కోవాలి, ఏ స్థలంలో ఉండాలి, ఏమి చేయాలి, ప్రతిదీ దేవుడే నీకు బయలుపరుస్తాడు. ప్రతి దేవుడే బోధపరుస్తూ ఉంటాడు. సరైన వ్యక్తులను దేవుడే దయచేస్తాడు. నీ కాలగతులు ఎవరి వశంలో ఉంటుంది? యెహోవా వశంలో ఉంటుంది. ఎవ్రీ సీజన్, ఎవ్రీ సైకిల్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ టర్నింగ్ పాయింట్, బ్రేక్ త్రూ విల్ కమ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ రోజు నుంచి నాకైతే తెలియదు, మీరందరూ ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం చేయాలి? దేవునితో మాట్లాడకుండా ఏ పని చేయకండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాట్లాడాల్సిందే. యు సీ, యు బ్రింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూడండి, ప్రభు వారికి సహకారుడు అయ్యాడు. గాడ్ విల్ హెల్ప్ యూ. సహకారి ఇక్కడ ఇంగ్లీష్లో అయింది, ద లార్డ్ వర్క్డ్ విత్ దెమ్. అందరం చెప్దాం, ద లార్డ్ విల్ వర్క్ విత్ మీ. హౌ హీ వర్క్స్ చూడండి. కన్ఫర్మ్ దిస్ వర్డ్ బై సైన్స్ అండ్ వండర్స్. చెప్పండి, సైన్స్ అండ్ వండర్స్. ఎలాగా? సూచక్రియలు. చెప్పండి, సూచక్రియలు. దేవుడు నీకు తోడుకుంటే ఏం జరుగుతుంది? సూచక్రియలు జరుగునుగాక. ఇక్కడ కూర్చున్న చాలామంది అనుకుంటారు, అక్క అయితే బాగానే వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధి గురించి చెప్తుంది, సన్నిధి చాలా విన్నాము. నో, నేను వాక్యం చెప్పట్లేదు, మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. ఆర్ యూ రెడీ టు లిసన్ ఆర్ టేక్ ద ఛాలెంజ్? ఛాలెంజర్స్ ఉన్నారా ఇక్కడ? వీరులు ధీరులు ఉన్నారా? చేయగలుగుతారా? టఫెస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేదని తెలియకుండా కూర్చొని ప్రభా నువ్వు నన్ను నడిపించడంలో. కానీ విశ్వాసం ఉంటే చాలా ఈజీ. వేకుజామునే లేవండి, టైం లేదా, గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈరోజు పొద్దున్న చెప్పాను, బయట ప్రేయర్ వాక్ వెళ్ళండి, గో అవుట్. ఇంట్లో కుదరట్లేదా, హాస్టల్లో కుదరట్లేదా, ప్రార్థన చేద్దాం. క్యాన్వాస్ షూస్ వేసుకోండి, ఎక్సర్సైజ్ షూస్ వేసుకోండి, రోడ్ మీదకి వెళ్ళండి, పర్లేదు. రోడ్ మీదకి వెళ్ళి, ప్రభా నీ సన్నిధి నాతో రావాలి, నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును గాక. నువ్వు వెళ్తున్న మార్గంలో ఆయన తోడుగా వస్తాడు. ఒక దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఆ పని చేయాలి, ఈరోజు ఆ క్లయింట్ని తీసుకొస్తా, ఈరోజు నేను ఇక్కడ నడిపిస్తాను. నీ వెపన్స్తో పనిలేదు దేవునికి, నీ జ్ఞానంతో పనిలేదు దేవునికి. ఆయన హత్తుకు. ఐఎమ్ నాట్ టెలింగ్ అ వర్డ్. నేను ఇక్కడ వాక్యం ప్రకటించి అందరూ మర్చిపోయి వెళ్ళిపోయారు, వాక్యం చాలా మంది చప్పట్లు కొట్టాం కాదు. ఐఎమ్ గివింగ్ యూ అ ఛాలెంజ్. 3 months. అక్టోబర్ అయిపోయింది, వచ్చే వారము ఎక్కడ అడుగు పెడుతున్నాము? నవంబర్లో. ఈ మాసం అంతా మీరు దేవుని సన్నిధి వెతికారో లేదో తెలియదు, కానీ ఇప్పటికైనా వెతకండి. 2 months వెతకండి, దేవుని సన్నిధి వెతకండి, ప్రతిరోజు వెతకండి. ఆయన సన్నిధి ఎక్కడ, ఆయనకు సమీపంగా ఉండండి. గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ కరేజ్. యెహోషువకి దేవుడు ఏం చెప్పాడు? నీవు నిబ్బరం కలిగి ధైర్యం. ఎందుకు? నేను మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు తోడై ఉందను. ఎరికో గోడల్ని ఏ వెపన్తో నాశనం చేశారండి? దే హ్యాడ్ గాడ్ విత్ దెమ్. చెప్పింది ఎలా చేశారు? ఈరోజు సరెండరింగ్ టైం. ప్రభా ఇదిగో నా టైంలో నేను కొంచెం టైం నీకు ఇస్తున్నాను నాయన, నీ సన్నిధిలో నన్ను నడిపించు నాయన. ఇంకా చాలు ప్రభా, ఫుల్ స్టాప్ పెడదాం అందరం. ఈ దరిద్రానికి ఫుల్ స్టాప్ పెడతాం. ఈ భయంకరమైన పాస్ట్ ఫుల్ స్టాప్ పెడతాం. ఇంతవరకు అందరు నన్ను హీనంగా దీనంగా చూశారు. నోరు తెరిస్తే నన్ను తిట్టి పడేశారు. డాక్టర్ చూసినా తిడతాడు, బ్యాంక్ వాడు చూసినా తిడతాడు, పోలీసు వాడు చూసినా తిడతాడు, ఆఫీసర్, నేను ఎక్కడ పని చేసిన ఆఫీసర్ వాడు నన్ను తిడతా ఉంటాడు, నన్ను తీసి పడేస్తూ ఉంటారు. Shall we put an end to this? So church, put an end to this. You do not know what kind of power you carry. God's presence ఎక్కడ ఉంటుందో చాలా ప్రత్యేకంగా ఉంటాం. You'll be special. You'll be most important. ఉదయకాలం చెప్పాను, those who seek God, the world will seek them. వాళ్ళు సెలబ్రిటీస్, గ్లోరియస్ సెలబ్రిటీస్. అందరిలాగా మనుషులందరూ వెతుకుంటూ వస్తాను నీ దగ్గరికి. రాకపోతే నన్ను వచ్చి అడగండి. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతానో ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి, ఎన్ని మెసేజెస్ వస్తాయో. ప్లీజ్ హెల్ప్ మీ అక్క, ప్లీజ్ డూ దిస్ అక్క, ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ అనిపిస్తుంది. టుడే ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై గాడ్. ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అడుగుతారు ఎలా చేయాలి, ఏం చేయాలి.
ధైర్యం వస్తుందంటే వాళ్ళకి చెప్పడానికి. నాకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆ రోజు నేను దేవునితో గడిపాను కాబట్టి ఏది చెప్పినా అది నా దేవుడు సఫలపరుస్తాడని చెప్పి ధైర్యంగా చెప్తాను. దేవుడు అక్షరాలు అదే జరిగిస్తాడు. గత వారంలో రాజు వాళ్ళ వైఫ్ పెయిన్స్ వస్తున్నాయి, ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. వెంటనే నాకు ఫోన్ చేసి ఇస్తుంది. నేను బిజీ ఉన్నాను. తర్వాత మెసేజ్ పెట్టింది, నాకు పెయిన్స్ వస్తున్నాయి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, వెళ్ళాలా వద్దా ప్రార్థన చేయండి. ఎందుకంటే మన మధ్యలో ఉషా అలాగే ప్రార్థన చేసి ఆమె సాక్ష్యం చెప్పింది. అక్క ఇప్పుడే వెళ్ళమన్నారు, కానీ నేను 3 days తర్వాత వెళ్దాం అనుకున్నాను, కానీ అక్క ప్రార్థన చేసి నాకు ఇప్పుడే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వు అన్నారు. విదిన్ 1 hour ఐ డెలివర్డ్ అని చెప్పింది. సో ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఫాల్స్ పెయిన్స్ వస్తున్నాయి, ప్రార్థన చేయండి అక్క అన్నది. ఐ ప్రేడ్. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తున్నాడు అది ఫాల్స్ పెయిన్స్. ఇప్పుడే జాయినింగ్ వద్దు, టైం ఉంది చెప్పాను. ఎవ్వరు చెప్తాను అంత ధైర్యంగా? మీరు చెప్తారా అలాగా? నొప్పులు వస్తున్నాయి, నొప్పి అవుతుంది, పెయిన్ వస్తుంది, వాటర్ బ్రేక్ అయ్యేటట్టుంది, హాస్పిటల్ వెళ్తున్నా అంటే ఆగిపో అని ఎవరైనా చెప్తారా? డూ యూ వాంట్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్? నేను ఎలా చెప్పాను? ఏ కరేజ్ ఉంది నాకు? ఏ ధైర్యంతో నేను చెప్పాను? దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ద మైటీ గాడ్ ఈజ్ మై కౌన్సిలర్. ఆమెన్, హల్లెలూయా. ఆగిపోయింది. ఆమె తర్వాత పెయిన్సే రాలేదు, పెయిన్స్ ఆగిపోయినాయి. ఆఫ్టర్ 4 days డాక్టర్సే పిలిచి టైం అవుతుంది, నువ్వు పెయిన్స్ రాకపోతే పెయిన్స్ అయినా ఇండ్యూస్ చేసి సి సెక్షన్ చేద్దాం, లేదంటే సి సెక్షన్ చేద్దామన్నారు. యు డు నాట్ నో, రైట్గా దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రెగ్నెన్సీలో బేబీని కనడానికి ముందు అది ఎంత లైఫ్ అండ్ డెత్ ఎక్స్పీరియన్స్, కానీ అక్కడ కూడా దేవుడు మాట్లాడాడా లేదు? నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, అందరు నాకు ఫోన్ చేసి అక్క ఈ జాబ్ చేయాలా లేదా? ప్లీజ్ నన్ను అడగకండి. మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను. ఏంటి ఆ ఛాలెంజ్? యూ సీ గాడ్. నువ్వు దేవుని వెతకబోచున్నావు. వెతికే వారికి ఆయన కనబడతాడా లేదా? ద్వితీయోపదేశకాండం 4:29. Deuteronomy 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల చెప్పండి, నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను నేను దేవుని వెతికేదను, ఆయన నాకు ప్రత్యక్షమగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేనా మీరా వెతకబోచున్నారు? నేను ఎలాగ వెతుకుతాను? నేను అస్సలు కాంప్రమైజ్ కాను. నేను ఐఎమ్ అడిక్టెడ్ టు గాడ్. హౌ అబౌట్ యూ? ఆర్ యూ అడిక్టెడ్? ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్ గాడ్? ఇప్పుడు ఇంత ఊపు ఉంటుంది, ఇంటికి వెళ్ళాక బ్రో ఇంకో 5 నిమిషాలు పడుకుంటా ప్లీజ్ బ్రో. ప్రతిరోజు ఏ తల్లి, ఏ తండ్రి, ఏ భార్య, ఏ భర్త దేవుని వెతుకుతారు. There's some attraction power in you. Presence of God is magnet. నా భర్త ఇప్పుడు కూడా నన్ను చూస్తూనే ఉంటారు. సాక్షులు మై బాయ్స్. He keeps staring at me. He keeps looking at me. నాలో కాదు, నాలో ఏమీ లేదు. There are thousands of women, lakhs of millions of women better than me. బట్ ఏముంది నాలో ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ సెట్టింగ్ మీ అపార్ట్? ద ప్రెజెంట్. అవునా కదా? సాక్ష్యం ఉన్నారా లేదా? హౌ హీ స్టేర్స్. నేను అంటారు రే బాయ్స్ ఉన్నారు డాడ్ అంటే, సంథింగ్ స్పెషల్ అబౌట్ యూ నాన్న అంటాడు. డూ యూ వాంట్ దట్? దట్ ఫీలింగ్ ఈజ్ సో గ్రేట్. డూ యూ వాంట్ దట్ ఫీలింగ్? నీకు తెలుసు నువ్వు ఏంటో, బట్ యూ డు నాట్ నో ద పవర్ దట్ యు క్యారీ. పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు యూ. బా, మీరు మాట్లాడితే చాలు, మీరు పాడితే చాలు, మీరు ప్రార్థన చేస్తే చాలండి, పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్. యూ క్యారీ ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. లాస్ట్గా గాడ్స్ ప్రెజెన్స్, ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ స్లైడ్ ఒక్కసారి వేయండి. వీలైతే మీరు ఫోన్స్ తీసుకొని ఫోటో తీసుకోండి. గో హోమ్ అండ్ మెడిటేట్ ఆన్ దిస్ ప్రామిసెస్. వీ విల్ ప్రే టుగెదర్ ఫర్ సమ్ టైమ్. గాడ్స్ ప్రెజెన్స్ స్లైడ్. మీరు ఒకవేళ ఇంకా మొత్తము స్లైడ్స్ చూడాలి, తెలుసుకోవాలంటే గో టు ద ఇంగ్లీష్ సర్వీస్, లైవ్ మెసేజ్ చూడండి. యా, ఓకే, త్వరగా నేను చెప్పేస్తాను. ఆఫ్టర్ దట్ వీ విల్ ప్రే. ఆర్ యు రెడీ? వాట్ ఈస్ ద ఫస్ట్? ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఇంతవరకు మనం చెప్పింది కొంచెం
కుదించి చెప్తా ఉంటున్నాను. నథింగ్ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ యూ. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవరో నిలబడాలి. ఎందుకు? మోషేకి నేను తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉందను. ఇందాక మనము కీర్తనలు 114 మనం చూసాం. సముద్రాలు మన ఎదుట పారిపోతుంది. ఏ సమస్య అయినా ఇట్ కెన్ నాట్ అతికై ఉండదు నీకు. యూ హ్యావ్ ద రెసిస్టింగ్ పవర్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా కరేజియస్ అండ్ బ్రేవ్. యెహోషువ 1:9. ఎంత ధైర్యవంతులుగా దేవుడు చేస్తారంటే ఏ పని అసాధ్యం అనుకోరు, ధైర్యంగా ముందుకెళ్తారు. ఏ రిస్క్ అయినా తీసుకుంటారు. బిజినెస్లో ఇది నా వల్ల అవుతుందా అనుకోరు, వెళ్ళిపోతారు అంతే. యెహోషువ ఏం చేశాడంటే సూర్యుడిని ఆజ్ఞాపించాడా లేదా? ఆయన ఆజ్ఞాపించాడా? దేవుని ఆజ్ఞాపించమన్నాడా? ఆయన ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. మూడోదిగా గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్. దేవుడు నేను గైడ్ చేస్తూ నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. 121వ కీర్తనలో నువ్వు నా కుడి ప్రక్క నీడగా ఉంటాడంట. దేవుని యొక్క ప్రెసెన్స్ ఎలా ఉంటుంది? మహోన్నతుని చాటున ఆయన సర్వశక్తుని నీడను వారికి ఏది వేట కానీ ఊరిలో నుండి దేవుడు నేను తప్పిస్తూనే ఉంటాడు. ప్రొటెక్షన్, గైడెన్స్ గో టుగెదర్. ఆమేన్, హల్లెలూయా. అలాగే నెక్స్ట్ పాయింట్ చదవండి, మీరు చదవండి బిగ్గరగా. కెన్ యూ సీ మీ దిస్ సైడ్? చెప్పండి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మీరు ఇందాక చూసారు దేవుడు ఎలాగ డోర్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. మీకు సెన్సర్ డోర్స్ తెలుసు కదా, సో చర్చ్లో ఉంది కింద. ఇలా మనం ఎంట్రీ ఇచ్చేగానే అది ఓపెన్ అవుతాయి. అలాగ దేవుడు నీకు దయచేయను గాక. నెక్స్ట్ ప్రావిజన్స్. దేవుడు ఎలాంటి సదుపాయాలు ఇస్తాడంటే నింపుతూనే ఉంటాడు. ఎలా ఎన్ని మటన్ తిన్నా, ఎంత చికెన్ తిన్నా, ఎన్ని కూరగాయలు తిన్నా, ఎంత అన్నం తిన్నా నీ ఇల్లు నింపుతూనే ఉంటాడు. మేము అనుకుంటాం ఇంతమందికి మేము పోషిస్తున్నాం, ఇంతమంది అబ్బాయిలు తింటూ ఉన్నారు, అయినా హౌ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. ఇట్ ఈస్ డిఫరెంట్. దేవుని సన్నిధి ఉంటే అది వేరు. ఆమేన్. ప్రాస్పెరిటీ. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఆదికాండం 39:2-3లో ఏముంది? దేవుడు ఆయనకు తోడుగా ఉండటం వలన ఆయన ఏ పని చేసినా వాడు తిన్నాడు. హిజికియాకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? ఇందాక మనం చూసాం హిజికియా యొక్క ఆస్తిపాస్తుల గురించి బైబిల్ రాసింది. ఎందుకు? ఆయన దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఆనర్. యెహోషువ 6:27. దేవుడు యెహోషువకి తోడై ఉండెను గనుక ఆయన కీర్తి దేశమంతా వ్యాపించెను. కెన్ యూ బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్? డిడ్ యూ టేక్ డౌన్? కెన్ యూ ఆల్ స్టాండ్ అప్? ఈ స్క్రీన్ మీద అలాగే పెట్టండి. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఆల్ ద పాయింట్స్. ఓకే, ఇది వాక్యం కాదు. ఇదేమని చెప్పాను? ఛాలెంజ్. ఆర్ యూ రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఆర్ యూ గోయింగ్ టు సీ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? అద్భుతాలు దేవుడు చేయనై ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయనై ఉన్నాడు. ఇఫ్ యూ బిలీవ్, ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఎవరితో మాట్లాడకుండా ఉదయకాలంలో లేచి నువ్వు దేవుని హత్తుకుంటావు, ప్రార్థన చేస్తావు. ఎలా హత్తుకోవాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి. అలాగే ప్రతి సండే చర్చ్కి వస్తున్నట్టుగా ఎంత దీనంగా ఉంటున్నావు, అలాగే ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపించాలి. గైడ్ మీ లార్డ్, కౌన్సిల్ మీ లార్డ్. నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఈరోజు ప్రత్యేకంగా ఉండాలి. టుడే ఐ షుడ్ బి డిఫరెంట్. టుడే మేము ప్రత్యేకింపబడిన వారుగా మేము ఉండాలి. సమ్ ఫేవర్, కటాక్షం ఉంటుందంట. దేవుని ఎవరినైతే కటాక్షిస్తారో వారికి ఆయన సన్నిధి తోడుగా వస్తుంది.